గంట తీసుకో जरा हाथ काढो ना सिटिंग बाय एक लाद రసం ఉందా రసం ఉంది దాంట్లో పోసే మళ్ళీ ఆ ప్యాకెట్ తీసుకొని రావాలి రసం ఉంది తర్వాత ఎలా రండి అలా రాబో తినేపు అందుకనే భోజనం అసలు ఉన్నా అన్ని వస్తాయి లైన్లో వస్తే అన్ని వస్తాయి చెప్తున్నా పచ్చడి నా పేరు షేక్ సిద్దిక్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని వైసీపీ 48 వార్డు ఇన్ఛార్జ్ని. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన వినాయకుడి గుడి ఉంటే ఇక్కడ స్వామి మాల చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం భోజనాలు వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని తినాలా, వాళ్ళు మతాలు ఏం లేకుండా అందరూ అన్నతమ్ముళ్ళలాగా ఉండాలని చెప్పి రంజాన్ నెల వస్తే రంజాన్ మసీద్కి వీళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, మనం ఇఫ్తార్ ఇందిస్తాము. ఇప్పుడు స్వామి మాల వేసారు కాబట్టి వాళ్ళు మేము అందరం కలిసి అన్నతమ్ముళ్ళలాగా ఇక్కడ కోటిమిట్ట దగ్గర భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం, అందరం కలిసి ఇక్కడ తింటున్నాము. స్వామి ఈ కార్తీక మాసం సందర్భంగా అందరం మాలలు వేస్తున్నాము. మన మిత్రులు సహోదరులు అన్నలు అందరం కలిసి స్వామి ఈ మాదిరి మనం పూజ అయ్యప్ప స్వామి భజన పెట్టి చేస్తాము, ఒక 500 మందికి అన్నదానం చేస్తాం స్వామి అని అనుకున్నారు, చెప్పారు. మన సహోదరులు చెప్పినట్టు మాకు నచ్చింది. మేము కూడా వచ్చి స్వామి అందరం కలిసి కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసే ప్రతి ఒక్కళ్ళకి చూసే ప్రతి ఒక్కరికి శ్రీ ధర్మశాస్త్ర ఆయన అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలీ స్వామి వీళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి హిందూ ముస్లిం అని భేదాభిప్రాయం లేకుండా అందరం కలిసి అయ్యప్ప స్వామి భజన చేయాలని నిశ్చయించుకున్నాము. అయ్యప్ప స్వామి 108 చరణాలు పెట్టి స్వామికి ఒక 500 మందికి భిక్ష పెట్టాలని కోరుకున్నాము. అట్లాగే స్వామి కూడా చెప్పారు, స్వామి మీకు ఎంతైనా సరే ఏదైనా సరే మీరందరూ కలిసి చేసుకుంటాం, మనందరూ కలిసి చేసుకుంటామని చెప్పారు స్వామి. అలానే స్వామి అని చెప్పేసి ఒక 500 మందికి అన్నదానం అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదంగా చేయాలని మన అన్నలు అందరూ వచ్చి మనకి తోడుగా ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన అన్నలు ముస్లిం సోదరులకి, మన అన్నలు హిందూ సోదరులకి అందరికీ కలిసి శ్రీ ధర్మశాస్త్ర అయిన అయ్యప్ప స్వామి అనుగ్రహం మనందరికీ ఉండాలని, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఈ భారతదేశంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఒక నాందితో ఈ కార్యక్రమం స్థాపిస్తున్నాము. అందరికీ బాగుండాలా, అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి.